హాయ్ అండి. హలో, నమస్తే. రోజు రోజుకి అంటే సమాజం ఎంత దారుణంగా వెళ్ళిపోతుందిరా అంటే ఆహ్, కనీసం అంటే మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటానో చూస్తానురా అంటే చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు ప్రధానంగా ఎక్కువగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో చాలా రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఆహ్, ఐరాల మండలానికి సంబంధించి ఎగువ నాగులవారిపల్లి అంటే గుట్టపాలెం అంటారు. అక్కడ లక్ష్మమ్మ అనేటటువంటి వృద్ధురాలు 90 సంవత్సరాలు ఆమె. ఆహ్, ఆమె ఇంటికి సంబంధించి అంటే 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఆమె ఆమె కావచ్చు, వాళ్ళ భర్త కలిసి కట్టుకున్నటువంటి ఇల్లుని అంటే ఇప్పుడు వయోభారం ఉన్న నేపథ్యంలో మధ్య కూతురు పంకజమ్మ దగ్గర ఆమె ఉండడం ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్తూ కూడా వస్తూ ఉంటుంది. అయితే పింఛన్లు కావచ్చు 40 ఆ గ్రామంలో దాదాపుగా ఒక 100 నుంచి 150 ఇండ్లు స్థానికంగా అందరూ ఉంటారు. ఎవరిని విచారించినా కూడా వాళ్ళందరూ చెప్తారు ఎప్పటి నుంచో ఆ ఇల్లు ఉంది ఏందనే దాన్ని అన్ని విషయాలు కూడా. అయితే ఇక్కడ ఒక కబ్జాదారుడు భాస్కర్ నాయుడు ఆ ఇంటి పక్కనే అతను ఆ ఇల్లు పైన కన్నేసి ఆ ఇంటిని కబ్జా చేయడానికి చాలా రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో ఆమె అంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అంటే మధ్య కూతురు పంకజం ఇంటికి వెళ్తుంది కాబట్టి ఆ సందర్భంలో అంటే అక్కడ ఉన్నటువంటి సర్వేయర్ని బాలాజీని మభ్యపెట్టి అతనికి డబ్బులు ఇచ్చారా లేదంటే ఏందనేది తెలియదు, కానీ అతనితో కుమ్మక్కయ్యి ఆ ఇంటికి సంబంధించి అంటే వీళ్ళెవరూ లేని సందర్భంలో ఆ ముసలామె 90 సంవత్సరాల లక్ష్మమ్మ లేని సందర్భంలో ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా కొలతలేసి మొత్తం కూడా దాన్ని ఆక్యుపైట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆక్యుపైట్ చేసి ఏకంగా సర్వే రిపోర్ట్ ఆ సర్వేయర్ బాలాజీ అనే వ్యక్తి సర్వే రిపోర్ట్ ఇవ్వడం, దాని తర్వాత స్కెచ్ ఇవ్వడం, ఆ స్కెచ్ని బేస్ చేసుకొని ఆ ఇంటికి అంటే పట్టా తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఈ లోపల ఇంటి నెంబరు కూడా అధికారులు అలాట్ చేసేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఆమె అంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా తెలుసుకుని నేరుగా అధికారులను సంప్రదించడం జరిగింది. ఆమె పెద్ద ముసలమ్మ 90 సంవత్సరాల లక్ష్మమ్మ కావచ్చు, వాళ్ళ కూతురు పంకజమ్మ వీళ్ళందరూ కూడా నేరుగా వెళ్ళి అక్కడ సంప్రదించారు అధికారులని. వాళ్ళు వెంటనే దానిపైన అంటే విచారణ జరిపి అంటే ఎందుకంటే పెద్ద ఎత్తున మీడియాను కూడా ఆశ్రయించారు వాళ్ళు. ఆ సందర్భంలో ముసలమ్మకి అన్యాయం జరుగుతుందంటూ కూడా మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వెనకడుగు వేసి కబ్జాదారులు దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది. అయితే రద్దు చేశారే కానీ ఇంటి పన్ను రద్దు చేశారే కానీ అతనికి ఉన్నటువంటి అంటే అప్పటికే ఇచ్చేసినటువంటి అంటే సర్వేయర్ స్కెచ్ ఇచ్చేశారు అతనికి ఆ ఇంటికి సంబంధించి. లలిత కుమారి అంటే భాస్కర్ నాయుడు కబ్జాదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి లలిత కుమారి పేరు పైన ఆ ఇల్లుకు సంబంధించిన స్కెచ్ అంతా కూడా మార్చేసి అతనికి ఇవ్వడం జరిగింది. అతను దానికి సంబంధించినటువంటి అంశంలో తలదూర్చి ఈ రకంగా అక్రమాలు చేశారు. దానిపైన ఇప్పటికే ఆమె కలెక్టర్ని ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి ఫిర్యాదు వచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో అంటే కబ్జాదారుడు భాస్కర్ నాయుడుతో కుమ్మక్కయ్యి అంటే ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి సర్వేయర్ బాలాజీ కూడా ఈ రకంగా చేయడం 90 సంవత్సరాల ముసలామికి అన్యాయం చేసే విధంగా కూడా ప్రవర్తించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఎందుకంటే అతను అంటే నేను చూపిస్తాను, అతను భాస్కర్ నాయుడుతో కుమ్మక్కయ్యి మనం చూడొచ్చు స్కెచ్. ఆ ముసలమ్మ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఇంటినే లలిత కుమారి పేరు కూడా చూపిస్తాను నేను మీకు జూమ్ చేసి. ఈ రకంగా అక్రమాలు చేయడం. కింద అతని సంతకం కూడా ఉంది, బాలాజీ. ఇక్కడ చూడొచ్చు కింద సంతకం కూడా బాలాజీ విఆర్ అక్కడ సర్వేయర్. అంటే ఎవరో పక్కింటి వాళ్ళు చెప్తే, ఎవరో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా చెప్తే డబ్బిచ్చేస్తే ఈ రకమైనటువంటి అక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. చూడొచ్చు
కలెక్టర్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ఆమె కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కూతురు. ఆ పక్కన ఆమె లక్ష్మమ్మ. ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఆ సర్వేకి సంబంధించిన ఫోటో కూడా మీకు చూపిస్తాను. అక్కడ వీల్ చైర్లో కూర్చొని కదా 90 సంవత్సరాలు ఆమె లక్ష్మీదేవమ్మ. ఈ రకంగా అక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. ఎందుకంటే ఇంట్లో లేని సమయంలో ఈ రకంగా అంటే అధికారులతో కొమ్మక్కయ్యి కనీసం ప్రతి ఒక్కరు చూస్తే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. ఆ పెద్ద ఇల్లుని కూడా కబ్జా చేస్తున్నారంటే అసలుకి ఏ రకమైనటువంటి పరిస్థితులు. ఇతను హీరో ఎవరు? సర్వేర్ బాలాజీ. ఏ స్థాయిలో ఉన్నాడో చూడండి. పేదల బతుకులు జీవితాలతో ఆడుకుంటూ ఈ సర్వేర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూడొచ్చు. ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే ఆ బాధితురాల డిమాండ్. వచ్చే వీడియోలో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి అంటే ఆమె మాట్లాడినటువంటి వీడియోలు కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. ఎవరికైనా సరే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఒక జర్నలిస్ట్గా చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే. దీనికి సంబంధించి ఇలా జరుగుతుంది. ఆమెకు సంబంధించి ఆధార్ కార్డు ఉంది, ఆ ఇంటికి సంబంధించి ఆధార్ కార్డు ఉంది, ఆమె పేరుతోనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా మొన్న కలెక్టర్కి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రసీదు కలెక్టర్ స్పష్టంగా దానిపైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి దీని కింద స్వచ్ఛ భారత్ దీని కింద కూడా ఆమె పేరుతోనే ఆ ఇల్లు ఉందంటూ కూడా రెఫర్ చేయడం జరిగింది. ఇది ఇల్లు మొత్తం కంప్లీట్గా ఈ ఇల్లుని కబ్జా చేయడానికి ఆ భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అతనికి సహకరించింది సర్వేయర్. ఇంత హీనమా? డబ్బు కోసం ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా ఆ పెద్ద ముస్లిం ఫోటో కూడా మీకు నేను చూపిస్తాను. ఎవరికైనా సరే చాలా బాధేస్తుంది. చూడొచ్చు. ఇలాంటివి రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగానే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పాను, మరోసారి చెప్తున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎగువ నాగులవారిపల్లె అంటే ఐరాల మండలానికి సంబంధించి ఎగువ నాగులవారిపల్లె అంటే అక్కడ గుట్టపాలెం, ఆ ఊరు వచ్చి గుట్టపాలెంలో లక్ష్మమ్మ ఆ ఊర్లోకి వెళ్తే ఎవరైనా చెప్తారు. ఆమె ఇంటికి సంబంధించి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు ఆమెదే ఇల్లని. కానీ రికార్డ్స్ ప్రకారం ఆమెకి పింఛన్లు ఉన్నాయి, నెలల పింఛన్ తీసుకుంటుంది, అదేవిధంగా రేషన్ తీసుకుంటుంది, స్వచ్ఛ భారత్ కింద ఇవన్నీ మరుగుదొడ్లు ఉన్నాయి, ఇల్లు నిర్మాణం ఉంది. కానీ అధికారులు చేసిన తప్పిదానికి ఈరోజు ఆమె ఇల్లు కూడా కోల్పోవడం జరిగింది. అదే న్యాయం చేయండి అనేది, ఎవరికి న్యాయం ఉంటే అదే చేయండి. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఏర్పాటైంది. ఆమెకి జీవనోపాధి అంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆ ఇంటి కోసమే ఆ ఇల్లులో ఉంది. 90 సంవత్సరాలు కాబట్టి అప్పుడప్పుడు కూతురు దగ్గరికి పోయేసి వస్తూ ఉంటుంది. ఈ లోపల పక్కింటి అతను భాస్కర్ నాయుడు దీన్ని కబ్జా చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేదే బాధితురాలు ఆవేదన. నెక్స్ట్ వీడియోలో బాధితురాలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతురు, వాళ్ళ కుటుంబ అందరి బైట్స్, ఆ ఊర్లో వాళ్ళ బైట్స్ కూడా అసలు ఏం జరిగింది ఏందనే దానిపైన కూడా అధికారుల బైట్స్ కూడా పోస్ట్ చేయబోతున్నాను. వాళ్ళకి న్యాయం చేయండి.